ప్రాణం కాపాడని తాయెత్తులు. ఎమ్మెల్యే లాస్యను వెంటాడిన ప్రాణ భయం. లాస్య నందిత ఒంటిపైన 12 తాయెత్తులున్నాయట. వరుస ప్రమాదాలతో బాబాల వద్దకు లాస్య. తాజాగా దర్గాకు వెళ్లి వస్తుండగానే ఘటన. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావట్లే. ఎమ్మెల్యే లాస్య నందిత పిఏ డ్రైవర్ ఆకాష్ అట. ఎలా జరిగిందో అర్థం కావట్లేదంటే ఏంది? 2 ప్రమాదాల నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్న లాస్య నందిత ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు బాబాల వద్దకు పోయినట పాపం. కానీ ఆ మృత్యువు ఆమెను వెంటాడింది, ప్రాణం తీసేదాకా వదిలిపెట్టలేదు. చూడండి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పిఏ డ్రైవర్ ఆకాష్ పైన కేసు నమోదైంది. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా కారు నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి పటాన్చెరు పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు స్పృహలో ఉన్న ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు. దానిలో ఏముందంటే, దర్గా నుంచి హైదరాబాద్ చేరుకొని లాస్య కారులో ఉన్న అక్క కూతుర్ని వేరే కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్తామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయింది అని ఆకాష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చిన్న వయసులోనే చనిపోవడం నియోజకవర్గ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇగో ఒక్కసారి చూడండి. పటాన్చెరు ఓఆర్ఆర్ పైన జరిగిన ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందితకు 2 సార్లు ప్రమాదాలు జరిగినాయి. ఈ 2 ప్రమాదాల నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే లాస్య నందిత కూడా అర్థమైంది. దీంతో ఆమె ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు బాబాల వద్దకు వెళ్లారు. వారి వద్ద తాయెత్తులు కట్టించుకున్నారు. ఆమె మరణించిన అనంతరం గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న డాక్టర్లు వాటిని గుర్తించారు. ఆమె ఒంటిపైన సుమారు 12 తాయెత్తులు తొలగించారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. అయితే 2 ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆమె 3వ ప్రమాదంలో తీవ్ర గాయాలతో చనిపోయారు. ఇట్లా పాపం ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రకరకాలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆడియో వినిపించినప్పుడు ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళొస్తున్నారు, గెట్ టుగెదర్ అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళేమో బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆకాష్ చెప్పిండని అంటున్నారు. నాకు ఎట్లా జరిగిందో కూడా అర్థం కాలేదు అని అంటున్నారు. మరి అది చూడాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది.